నీరుని కూరగాయ పండ్ల వర్తక సంఘంలో స్వాగతం సుస్వాగతం పలుకుతాం. మరియు ఉత్సవ కమిటీ యొక్క అధ్యక్షుడు ఆర్పేజర్ శ్రీనివాసరావు గారు, గాడ్ సత్యన రాజు శ్రీకాంత్ గారు, వేణుగోపాల్ గారు గారు, రామాయణ పద్మాజీ గారు, గొప్పటి మణికంఠ, వీళ్ళంతా కూడా ఈ 60వ వార్షికోత్సవం యొక్క అంటే ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటి అనేది 60 సంవత్సరాల వార్షికోత్సవాలు ప్రారంభోత్సవాలు సందర్భంగా మా నీరుని కూరగాయ పండ్ల సంఘం కమిటీ కోరిక మేరకు ఇచ్చిన గతంలో 59 సంవత్సరాలు పూర్తి చేసి రేపు 13 తారీఖున 60 సంవత్సరాలు ప్రారంభం చేసుకున్నాం. ఈ 59 సంవత్సరాల్లో మాతో పాటు కూడా అమ్మవారి ఉత్సవాలు నెలవేళ 20 సంవత్సరాలు కూడా ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 59 సంవత్సరాలు తీసుకోకుండా కరెంట్ ఎక్కేషన్ కానీ ప్రోగ్రాంలు కూడా చాలా బలమైన ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మా అంచనా ప్రకారం కూడా 50 సంవత్సరాలకి ఎంత జనం వచ్చారు మన కరెంట్కి ఈ ప్రోగ్రాం చూడడానికి ఎంత జనం తప్పకుండా వస్తారని నా అంచనా ఉంది. ఎందుకంటే ప్రోగ్రాం అడగాలండి. నూజివేడు 13, హరికథల 7 అండి. వెంకటేశ్వర దగ్గర 13, వరకథలు 4, రత్నాచారు 13, అలాంటి 13 ఉంటాయి. యథావిధిగా మీరు కూడా వచ్చి వెలిగించి ఈరోజు ఏర్పరిచిన ఈ సమావేశం చేసిన వార్షికోత్సవంలో జనవరి 13వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. భక్తుల పాట కొంగు బంగారం కోరిన కోరికలు తీర్చు మా జనవేలుపు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60వ వార్షిక మహోత్సవాలు జనవరి 13కి ప్రారంభమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగిన అమ్మవారి కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా అనేక మంది భక్తులు ప్రతిరోజు వేల మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అలాగే మేము ఏర్పరిచిన సాంస్కృతిక కార్యక్రమంలో తిలకించి అలాగే దేవాలయానికి మూడు పక్కల కూడా భారీ విద్యుత్తో అలంకరణతో భారీ వేగంతో ఏర్పడడం జరుగుతుంది. ఈ విద్యుత్ అలంకరణ కూడా తిలకించి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలో కూడా అమ్మవారి వార్షిక మహోత్సవాలు ప్రతిరోజు కూడా సాంప్రదాయమైన కార్యక్రమాలు హరికథలు, బుర్రకథలు, సినీ సంగీత విభావాలు, అలాగే నాటికలు, అలాగే కూచిపూడి డాన్సులు, అలాగే అనేక సాంప్రదాయ కార్యక్రమాలు ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ రోజుని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒకే రోజుని 1,00,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అన్నీ కూడా భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ లైటింగు 3 పార్టీలు మనకి వేయడం జరుగుతుందండి. అమ్మవారి దేవాలయం ముందు చాంద్రి లైటింగ్ అంతా కూడా కోయి శ్రీనుబాబు భీమవరంతో ఏర్పడడం జరుగుతుంది. అలాగే అమ్మవారి ముందు భాగంలో జట్టు సూర్యనారాయణ సంస్థ భీమవరం ఏర్పడడం జరుగుతుంది. అలాగే అమ్మవారి గుడి వెనక భాగంలో యామగిరి ప్రకాశం సంస్థ ఏర్పడడం జరుగుతుంది. ఎంతో వ్యయ ప్రయాసం కూర్చి ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. మా నీరుని కూరగాయ పండ్ల సంఘం ఫండ్స్ పూర్తిగా 2-10 లక్షల రూపాయలు మా వ్యాపారస్తులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే దేవస్థానం వారు ఉత్సవాలకి 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మిగిలింది దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి దాతలు విరివిగా సహకరించి మమ్మల్ని ప్రోత్సహించాల్సింది కోరుచున్నాం. అట్లా